దోశలు సాఫ్ట్గా రావాలి అంటే కనుక దోసపిండి ఈ విధంగా నానబెట్టుకోండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. అందులోనే కొన్ని సగ్గుబియ్యం వేసుకోవాలి. అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి. సగ్గుబియ్యం మెంతులు వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా పచ్చెనపప్పు వేసుకున్న తర్వాత ఈ గ్లాస్తో మనం గ్లాస్ మినపప్పు వేసుకున్నాం కాబట్టి రైస్ ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ వేసుకోవాలి. ఆ గ్లాస్కి ఇలా 3 గ్లాసులు రైస్ తీసుకోవాలి. ఇలా 3 గ్లాసులు రైస్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇందులో వాటర్ పోసుకుని ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. టూ 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇట్లా వాటర్ పోసుకొని ఇవి 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 6 అవర్స్కి ఇవన్నీ కూడా ఇలా నానిపోయినాయి చూడండి. ఇప్పుడు ఈ నానిపోయిన ఈ పప్పు అంతా కూడా మళ్ళీ శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండర్లో వేసుకోవాలి. ముందు గ్రైండర్ శుభ్రం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం ఈ పప్పు అంతా కూడా ఈ గ్రైండర్లో వేసేసుకోవాలి. ఇలా పప్పు అంతా కూడా గ్రైండర్లో వేసేసుకుని మూత పెట్టుకుని ఇదంతా కూడా బాగా పిండి నలిగేంత వరకు గ్రైండర్లో మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా గ్రైండర్లో మొత్తం పప్పు అంతా వేసేసుకుని తర్వాత మూత పెట్టుకుని మొత్తం పప్పు అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఈ గ్రైండర్లో మనం రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి చేతితో కలుపుకుంటూ బాగా మెత్తగా దోసపిండికి కావలసినంత ఇలా మధ్యలో మూత తీసుకొని పప్పు ఎంతవరకు నలిగింది అనేది చూసుకోవాలి. చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను చూసి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. గట్టిగా ఉందని కొంచెం పలసగా రుబ్బుకోవాలి. దోశలకు కదా, ఇడ్లీకి అయితే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. మీరు కావాలనుకుంటే అటుకులు ఉంటాయి కదా, నేను అటుకులు కూడా వేస్తాను. కాకపోతే ఇప్పుడు అందుబాటులో లేవని వేయలేదు. అటుకులు మనం పప్పు నానబెట్టేసిన తర్వాత పప్పు రుబ్బడానికి ఒక 10 నిమిషాలు ఉందనగా అటుకులు కొన్ని తీసుకొని శుభ్రం క్లీన్ చేసుకుని 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. దోసపిండి రుబ్బేటప్పుడు మనం మినపప్పు వేసాం కదా గ్రైండర్లో, అదే సమయంలో అటుకులు కూడా వేసేయాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ప్రతిసారి వేస్తాను. ఈసారి అందుబాటులో లేకపోవడం వల్ల నేను వేయలేకపోయాను. ఈ విధంగా దోసపిండి పట్టుకోండి, చాలా బాగా వస్తుంది పిండి. దోసపిండి రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా దోసపిండి పట్టుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా పట్టుకోవాలి. ఎందుకంటే మరీ గట్టిగా పట్టుకుంటే పిండి మొత్తం కూడా తోడిపోయినట్టు అయిపోతుంది. అదే పలుచగా పట్టుకుంటే కనుక మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు వాటర్ అంతా పైకి తేలిపోయి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ విధంగా మధ్యస్థంగా పట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం దోశలు వేసుకున్నప్పుడు మనకు కావాల్సినంత తీసుకుని వాటర్ కలుపుకుని దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు దోసపిండిని మనం దోశల కోసం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీకు చెప్పాను కదా వేసుకోవడానికి సపరేట్గా తీసుకుని వేసుకోవాలని. ఇలా మనకు కావాల్సినంత గిన్నెలోకి తీసుకుని ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దోశ వేయడానికి మనకి ఎంతవరకు పలుచగా ఉండాలో అన్ని వాటర్ మాత్రం పోసుకోవాలి. ఇలా పోసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దోశ వేసుకోవడానికి ఇంత పలుచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత దోశ వేసుకోవాలి. నేను ఇప్పుడుకుప్పుడు పట్టి వేయడం వల్లే ఇంత సాఫ్ట్గా వస్తున్నాయి. అదే ఒక 2 అవర్స్ ఉంచుకుంటే కనుక కొంచెం పులిసినట్టు అవుతుంది. అయినప్పుడు ఇంకా దోశలు ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా దోసపిండి మీరు కూడా రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా దోశ ఒకవైపు కాలిపోయిన తర్వాత దీన్ని ఇలా
రెండో వైపు కూడా మడత పెట్టుకోవాలి. దోశ రెడీ అయిపోయింది చూడండి. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ పిండి మొత్తం రుబ్బి దోశలు అప్పటికప్పుడు వేసాను. ఇవి ఒక 1 అవర్ 2 అవర్ కూడా ఉంచలేదు. పట్టిన వెంటనే దోశ వేసేసాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. దోశ పిండి చాలా బాగా వస్తుంది. దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి పల్లీ చట్నీ చూసారు కదా. దోశ పిండి రెడీ అయిపోయింది. దోశ పిండితో దోశ కూడా రెడీ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.